నువ్వుల పులుసు. ఓకే, సో నువ్వుల పులుసు మామూలుగా పచ్చి పులుసు అంటే అందరి ఫేవరెట్, చాలా క్విక్గా చేసేసుకుంటాము అండ్ అది ఎప్పటికీ ఫేవరెట్గానే ఉంటుంది. సో నువ్వుల పులుసు కాబట్టి మరి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. అండ్ విమెన్ ఎక్కువగా నువ్వులు అట్లీస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఎవ్రీడే అంటూ ఉంటారు. సో అది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనిపిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో నువ్వులు పులుసు అనగానే మనకు కంపల్సరీ చింతపండు గుజ్జు అయితే ఉండాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగున్నాయండి. సో ఇంట్లో తొందరగా చేసుకోవాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ లేవు అంటే పులుసు ఒక బెస్ట్ రెసిపీ యాక్చువల్లీ. అవును. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేద్దాము. ఓకే, సో ఈ సీజన్లో మనకు కొంచెం బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చలి జ్వరము, ఆ కోల్డ్ త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వులు కానీ ఉలువలు కానీ పెడుతూ ఉంటే వాళ్ళ బాడీలో టెంపరేచర్ చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది, వామ్గా కూడా ఉంటుంది బాడీ. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ అది కొంచెం డ్రై రోస్ట్ చేసి మనం మిక్సీ పట్టచ్చు. ఓకే, సో డ్రై రోస్ట్ చేద్దాము, అయిపోయింది. సో ఇంకా మిక్సీ పట్టాలి. ఇందులో కొన్ని వాటర్ కూడా వేద్దాం. ఇది పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు మనకు. ఓకే, ఈ పేస్ట్ని మనం ఈ బౌల్లోకి తీసేసుకుందాం. స్పూన్ ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు కూడా, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే. నెక్స్ట్ ఒక స్పూన్, సో కొంచెం సాల్ట్ కూడా. సో ఇప్పుడు మనం ఇంకా పులుసు కన్సిస్టెన్సీ చేసుకోవాలి, చాలా థిన్గా ఉండాలి, వాటర్ లాగా. వాటర్ సో నువ్వులు పులుసు కాబట్టి నువ్వులు అంటే వేడి అని ఇందాకే చెప్పావు, బట్ ఈ సీజన్లో కరెక్టే కానీ ఎక్కువ కూడా తీసుకోకూడదు కదా. సో దానికి బ్యాలెన్సింగ్గా మనము బటర్ మిల్క్ అని అలా తీసుకోవచ్చు. బటర్ మిల్క్ అలాంటివి తీసుకోవచ్చు. సో ఎక్కువగా కూడా మనం ఏదైనా సరే ఎక్కువగా కూడా వాడకూడదు కాబట్టి నువ్వులు ఏంటంటే ఉమెన్కి చాలా అవసరం, ఎవ్రీడే 1 టీ స్పూన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. అండ్ ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే పచ్చి పులుసు కానీ అండ్ ఇప్పుడు కొంచెం మసాలా చారు అలా పెట్టుకుంటూ ఉంటారు. సో అలాగే కొంచెం స్విచ్ ఆన్ అవుతూ ఇలా కూడా మనం ఒక లిక్విడ్ ఫామ్లో చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంకా మనం పోపు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్,
సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఆప్షనల్, చాలా మంది పులుసులో యూస్ చేయరు, ఒకవేళ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు. ఓకే పర్ఫెక్ట్. సో పోపు అయితే అయిపోయింది. ఓకే పల్లవి, సో పోపు రెడీగా ఉంది అండ్ పులుసు రెడీగా ఉంది. సో ఇంకా పోపు ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, సో జస్ట్ లైట్గా మిక్స్ చేసి ఇంకా సర్వ్ చేసుకుంటాం. ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే, మంచి అరోమా వస్తుంది. ఎందుకంటే స్వీట్స్లో కూడా నువ్వులు బాగా యూస్ చేస్తూ ఉంటాము పైన అలా సర్వింగ్ కోసము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ నువ్వుల పిండితోనే తింటూ ఉంటాం. మంచి ఫేవరెట్ డిష్ యాక్చువల్గా, అది ట్రెడిషనల్ స్వీట్ అనమాట. సో నువ్వులు అనేది మంచి స్పెషల్ ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్. పర్ఫెక్ట్గా పులుసు చేసుకున్నాము, మంచి అరోమా వస్తుంది. ఓకే, సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం ఫైనల్లీ. ఓకే, లాస్య నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. నువ్వుల పులుసు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల పులుసుకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో నువ్వుల పేస్ట్, చింతపండు గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల పులుసు రెడీ.